ఒకరికి మోదం ఒకరికి ఖేదం అంటారు. ఏ నిర్ణయాలైనా అట్లాగే ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక ఫ్రీ, నేను దాని మీద ఇంతకుముందు కూడా ప్రస్తావించా. ఇప్పుడు నాయకులకు ఒక ఆర్థిక వనరు అవుతుంది. ప్రస్తుతం ఫ్రీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అంటారు. కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ పేరుతో కొంత ఇది కలిసిపోతుంది, లోకల్ లీడర్లు వీళ్ళందరూ తినడానికి ఉపయోగపడుతుంది. బట్ దీంట్లో అసలు సమస్య ఏమొస్తుంది అంటే ఇక ఎక్కడా వేసుకుండనియరు, ఎంత ఉంటే అంత పట్టుకుపోతారు. దీని ఇంపాక్టు ఒక కీలకమైన అంశం అవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం పండగే. మొన్నటిదాకా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్కి అయ్యేటటువంటిది అంతకుముందు 50,000 60,000 రూపాయలు అయ్యే ఇసుక తర్వాతన ప్రభుత్వపు విధానం ఏదైతే ఛార్జీలు వసూలు చేసి పెట్టేటప్పటికి దగ్గరగా 1,50,000 2 లక్షలు అయింది. ఒక ఫ్లాట్కి ఒక ఇంటికి అట్లాగా 2.5 3 లక్షలు అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది మళ్ళీ. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం ఫుల్ సంబరం, సంతోషం. ఎందుకంటే ఇసుక ఫ్రీ అన్నటువంటి పేరుతో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలకి తమకు వస్తే కొంత డబ్బులు అవతల ఖర్చు అవుతుందని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అయింది అనుకుంటే ఓ 2,000 3,000 అవతల వాళ్ళు తింటారని తెలుసు. కానీ 40,000 50,000తో పోల్చుకుంటే 10,000 15,000 రూపాయలు పెద్ద ప్రాబ్లం కాదు కదా. ఇంతకుముందు 10,000 వచ్చేది. ఇప్పుడు దాంతో వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది, పండగ చేసుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం. కాబట్టి ఆ ప్రయోజనాన్ని కొనుగోలుదారులకి, ఫ్లాట్లు ఇళ్ళు కొనుక్కునే వాళ్ళకి తక్కువకు అందించగలిగితే ఇంకా బాగుంటుంది.